షాపింగ్ మాల్లో ఓపెనింగ్లు అంటే ఫ్రీగా ఎగబడిపోతారు కానీ పొలిటికల్ మీటింగ్లు అంటే ఎవ్వరు ఫ్రీగా పోరు. మీటింగ్ వస్తే ఎంత ఇస్తారు అని మొహమాటం లేకుండా సాప్ సీదా అడిగేస్తారు జనాలు. మనిషికి 200 రూపాయల నుంచి 500 వరకు ఇస్తామంటారు. ఇక మా పటేల్కి ఓ కోటరు మధ్యలో బిర్యానీ దిరబెడతాం అనే ఒప్పందాల మీద రాజకీయ పార్టీల మీటింగ్లకు తోలుకపోతారు. ఎంత తోపు లీడర్ మీటింగ్ అయినా సరే పైసలు ఎవరికి ఉత్తగనే రావన్నట్టు మందెవలు పన్నిడిచి పెట్టుకొని ఉత్తగనే పోరు. అయితే చేపలు పట్టాలంటే ఎరేసి గాలమేయాలి, పబ్లిక్ను మీటింగ్లకు రప్పియాలంటే కూడా గట్నే ఎరేయాలని ప్రజల పల్సును గట్టిగా పట్టుకున్నారు తమిళనాడుల జయమ్మ పార్టీ లీడర్లు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదే మరి. ఈ నడమ జనం కూడా ఉట్టిగా పనిడిచి పెట్టుకొని రాజకీయ పార్టీల మీటింగులకు ఎవ్వరు పోతలేరు. ఒకవేళ పోయినా మాకేంది అని ముఖం పట్టుకొని అడుగుతున్నారు. అందుకే జనాలను మీటింగుకు రప్పించేందుకు తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నా డిఎంకే వాళ్ళు పైసలు ఎవరికి ఉత్తగానే రావు అనే బంగారం షాపుల ఓనర్ లెక్కనే ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించి ప్రజల నాడిని పట్టుకొని మీటింగులలో కూర్చోబెడుతురు. నిరుడు పెద్ద బహిరంగ సభ పెడితే ప్రియమైన జనులారా మా పార్టీ మీటింగుకు రారి, ఎవరు కూర్చున్న కుర్చీని వాళ్ళే తీసుకొని ఇంటికి పోరి అని బంపర్ ఆఫర్ పెట్టిరా. ఇప్పుడైతే ఏకంగా మీటింగుకు వచ్చిన వాళ్ళ దాంట్లో ముగ్గురికి లక్కీ డ్రా తీసి బంగారు బిల్ల ఇస్తామని ఆఫర్ పెట్టిరు. ఇంకో 300 మందికి బీరువాలు, మంచాలు, స్టవ్వులు, ఫ్యాన్లు, గ్రైండర్ల సొంటి ఇంట్లో వస్తువులు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చిర్రు. ఇక గిఫ్టులు అనే వరకు అందరికి తన్లాట ఉంటది కదా. ఇక చూడురి ఎట్లేగా వాడరో. 117 கட்டில் எடுத்து கொடுங்க. 117 கணேஷ் 1064 வாங்க வாங்க. సిల్వర్ అండా అన్నమాట 1060. మీటింగుకు పోగానే అయిపోయినట్టు కాదు, దానికో షరతు కూడా పెట్టారు. మన జనాల పల్సు బాగా తెలుసు కాబట్టి మీటింగ్ అయిపోయేదాకా ఒక్కరు కూడా కూర్చున్న కాడ నుంచి ఎటు కదలొద్దని షరతు పెట్టారు. ఎత్తిపోయేదేమున్నదని జనం కూడా మీటింగ్ అయిపోయేదాకా వాళ్ళు ఏమి ఇస్తారా, లక్కీ డ్రాల మనకి ఏం వస్తువులు తగులుతాయని ఆశతోటి స్టేజ్ మీద ఉన్నోళ్ళు చివరి స్పీచ్ ఇచ్చేదాకా చీదరవ్వకుంటూనే లేవకుండా ఉండిపోయారు. ఇక మీటింగ్ అయిపోగానే చెప్పినట్టే లక్కీ డ్రా తీసి గెలిచిన వాళ్ళకు వస్తువులు అప్పచెప్పిరు. ఇక చూడురి ఒక్కొక్కరు ఎగిరి గంతేసి మరీ వస్తువులను తీసుకొని పోయిరు. అయితే అన్నా డిఎంకే పార్టీ వాళ్ళు తమిళనాడులో జయలలితమ్మ జయంతి ఉత్సవాలు చేస్తున్నారు. దానికోసం మీటింగ్ పెట్టిరు. పబ్లిక్ పైసలు ఇవ్వకుండా రారు కాబట్టి వచ్చిన వాళ్ళంతా కూపన్ రాసి డబ్బాలు వేస్తే లక్కీ లాటరీ తీసి గిఫ్టులు గెలుచుకోవచ్చని ప్రకటించారు. ఈ దెబ్బకు బడికి పోయే పోరగాళ్ళని కూడా దోలుకొని మీటింగ్కి వచ్చిరు. ఒక్కొక్కరు చూడురు ఎంత తెలివో. వచ్చింది 3-4 వేల మంది అయితే 300 మందికే మంచిగా గిఫ్టులు ఇచ్చి వచ్చిన వాళ్ళందరికీ పైసలు ఇచ్చే ఖర్చు తప్పించుకున్నారు. గిఫ్టులు అనే వరకు ఎవ్వరు బండి తీసుకొని వాళ్ళే వచ్చారు కాబట్టి వాళ్ళకు బండ్లు బస్సులు పెట్టే ఖర్చు లేకుండా అయింది. ఇదే స్ట్రాటజీని అన్ని పార్టీలు అమలు చేస్తే మీటింగులకు పైసలు ఖర్చు పెట్టి పబ్లిక్ను తరలిచ్చే జంజాటం ఉన్నది. వచ్చిన వాళ్ళందరూ గిఫ్టులు గెలుచుకోవచ్చు అంటే ఉల్టా వాళ్ళే ఖర్చు పెట్టుకొని వస్తారు. కాబట్టి ఈ విషయంలో ఏఐడిఎంకేను అందరూ రోల్ మోడల్ లెక్క తీసుకొని కేస్ స్టడీ చేయాలి రాజకీయ పార్టీలు.